అన్నా, రాత్రి నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. తాగిన మొత్తం ఏదో వాగేశాను, కానీ ఇప్పుడు తాగిలేను. మా నాన్న చంపేద్దాం అనుకున్నా. నేను చదివిన చదువుకి జాబ్ చేస్తే ఓ 20,000 ఇస్తారు. ఆ 20-40 అవ్వడానికి మినిమం 4 ఏళ్ళు పడుతుంది. అన్ని రోజులు నేను ఆగలేనన్నా. అదే మా నాన్న పోతే ఆ మూర్తి కొడుకులాగా మా నాన్న జాబ్ నాకు వస్తుంది. 4 ఫైల్స్ మీద సంతకాలు పెడితే చాలా నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. దాంతోపాటు ఉన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, నాన్న బ్యాంక్ బ్యాలెన్స్. ఒకటేంటన్నా, ఆయనవన్నీ నావేగా. రేయ్, నువ్వెంత చెప్పినా ఇది తప్పురా, తప్పు. తప్పంటున్నావు కానీ వద్దంటలేదు కదన్నా. రేయ్, ఆయన మీ నాన్నరా. అందుకే అన్నా, నేను చంపలేను, నువ్వే చంపాలి. నేను చెప్పడం ఏంట్రా? నువ్వు లారీతో కుక్కల్ని, పందుల్ని, పాముల్ని ఎన్నో తొక్కించేస్తుంటావు. అవి ప్రాణాలే, ఇవి ప్రాణాలే. అంత ఆలోచించకన్నా. అయినా నేను చంపమంది మీ నాన్న కాదన్నా, మా నాన్నే. లోడ్ దగ్గరికి వెళ్ళకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావురా? వెళ్ళు. పని చేయడం చేత కాదు కానీ సెలవులు కావాలి. అన్నా, నువ్వు కాదంటే చంపేవాడు మారతాడేమో కానీ చచ్చేవాడు మారడన్నా. లారీతో తొక్కించే అన్నా, నీ కొత్త లారీ కొనిస్తాను. కొనిస్తాడని ఆలోచిస్తున్నావన్నా? మీ నాన్న పోతే ఆస్తి మొత్తం నీదే కదరా. దాని గురించి కాదు, పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా పట్టుకుంటారా? బ్రేక్ ఫెయిల్ అయిందని రాయడానికి ఆర్టీఓకి 2, బయటికి తీసుకురావడానికి లాయర్కు 5, కేసు కొట్టేయడానికి పోలీసులకు 10, కొత్త లారీకో 30. రౌండ్ ఫిగర్ 50 లక్షలు ఇస్తాను. ఇంకా ఆలోచించుకో. ఎప్పుడు చేద్దాం? గంట తర్వాత చికెన్ తేవడానికి మా నాన్న మార్కెట్కి వెళ్తాడు. నేను మా నాన్న ఫాలో అవుతాను, నువ్వు నన్ను ఫాలో. కరెక్ట్గా టైం చూసి వెనక నుంచి గుద్దే. కింద పడతాడు, అప్పుడు తొక్కించేసి జనాలు బొమ్మ కొడతారు. మా నాన్న రాంగ్ రూట్లో వచ్చాడని నేను అబద్ధం చెప్తాను. నీకు కొంచెం శిక్ష తక్కువ పడుద్ది. రాఘవ ఎక్కడ్రా? రాఘవ, నాన్న ఉన్నట్టుండే కింద పడిపోయాడు. త్వరగా రా. రే రమణ, ఆటో త్వరగా తీసుకురా. వెళ్ళు. అమ్మా, గంట దాకా ఎందుకురా? 10 నిమిషాలు ఆగితే మీ నాన్న ఇప్పుడే పోతాడు. నేను చెప్పిందేంట్రా? ఆయన మా నాన్న. ఏంటన్నా? నాయుడు రమ్మంటున్నాడు, రా. అన్న, మా నాన్నకి హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను తర్వాత వస్తానన్న. ఆటో హాస్పిటల్కి వెళ్తుంది, నువ్వు రా. ఏమండి? రే రాఘవ, త్వరగా రారా, వెళ్ళాలి. అన్న, అమ్మ కంగారు పడుతున్నాను, నేను తర్వాత వస్తాను. రమ్మంటుంటే వెళ్తావేంట్రా? నువ్వు పోనీ.
డోంట్ వరీ అండి, మైనర్ స్ట్రోకే, స్టంట్ వేయాల్సిన అవసరం లేదు. 2 days అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసాం, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. రే ఆ గొడవ ఏంటి? ఎవర్రా వాళ్ళు? అది నీకు తర్వాత చెప్తానమ్మా. ఈ విషయం మాత్రం నాన్నకు తెలియనివ్వకు. రేయ్ 2 రోజుల్లో కౌంట్ వచ్చేలాగుంది. వెంకట్రావు టచ్ లోకి వెళ్ళి రేట్ ఎంతో కనుక్కో. మేము చూసుకుంటామన్నా. అన్నా, మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మీ వాళ్ళు అడ్డుపడ్డారన్నా. మా నాన్నకి ఏదైనా అవుతుందని భయంతో నేను కూడా చేసుకున్నాను. నాకు కొంచెం టైమే ఉండన్నా. మా నాన్నకి నయమవంగానే ఆయన అడిగి మీ డబ్బులు ఇప్పించేస్తాను. మీరు చంపేస్తారని కాదన్నా, నాకు బతకాలని ఉంది. మీరేసుకున్న మాల మీద ఒట్టే చెప్తున్నా, ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఈసారి నమ్మండి అన్నా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. వాడిని ఎలా వదిలేసాడు బావా? పట్టుకొని గట్టిగా 4 తగిలించగా. పారిపోయేవాడైతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు? నాకు చెప్పకుండా ఆ స్వామి జోలికి వెళ్ళకండి. ఎదుగోమ్మా. సార్, డొనేషన్ ఎవరి పేరు మీద రాయమంటారు? రాఘవ. ఏమే, వాడు ఏం చేస్తున్నాడో చూసావా? వాడా ఉన్న కూరగాయలన్నీ కట్ చేస్తూ ఇప్పుడు ఏ కూర చేయాలని ఆలోచిస్తున్నాడు. నా కొడుకు నన్ను కొడుకులా చూసుకున్నాడే. మనం పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో ఎప్పుడు వాళ్ళకి చెప్పము, చూపిస్తాము. వాడు కూడా అంతే. వాడు మన మీద ప్రేమతో వంట చేస్తున్నాడు. వాడు ఏం చేస్తే మనం అది తినాలి. అంతే అంటారా? అంతే. అంకుల్ ఎరా అంజీ, స్వీట్స్ తీసుకోండి అంకుల్. నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. స్పెషల్ ఏంట్రా అంజీ? ఫుడ్ కోర్ట్ పెడుతున్నానమ్మా. ఓ, మంచిది. రే, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ నాన్నకి చెప్పకు, తెలిస్తే బాధపడతాడు. మా నాన్నే మీకు స్వీట్స్ ఇచ్చి రమ్మన్నాడు అంకుల్. అవునా? హాయ్ అంకుల్. హే వర్ష, హాయ్. స్వీట్ తీసుకో. ఓ, దేనికి? ఫుడ్ కోర్ట్ పెడుతున్నాను, వచ్చే నెల ఓపెనింగ్. సూపర్ అంజీ, థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది అంకుల్? ఇప్పుడు బాగుందమ్మా. బాబు పుట్టగానే మా అమ్మ నాన్నల కోపం ఎగిరిపోయింది. అక్కని బావని తీసుకొని ఇంటికి రమ్మన్నారు. ఆంటీ, హైదరాబాద్ వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో, అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. అయ్యో బాయ్ పర్లేదమ్మా. ఆంటీ. అలాగే అంకుల్, అంకుల్. వెళ్ళొస్తాను. బాయ్ అంజీ. బాయ్. బాయ్. రే, ఫోన్ చేసి. అయ్యో పర్లేదు అంకుల్, ఇంటి దగ్గర అమ్మ వంట చేస్తుంది. ఉంటానమ్మా. ఉంటాను అంకుల్. వర్ష